3వ తేదీన నీట్ పరీక్షలు రాసినటువంటి భావి భారత వైద్యాధికారులుగా కావాలనుకున్నటువంటి వారి యొక్క కలలు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తాయి. తెలంగాణలో 71,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంతో ఈ నెల 3న రాసినటువంటి పరీక్షలన్నీ కూడా రద్దు చేస్తున్నామని పరీక్షా పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజస్థాన్లో చెప్తున్న సందర్భం చూస్తే ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యం కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆనాటి ప్రభుత్వ వైఫల్యం గ్రూప్ 1 పరీక్షలు రాసిన తర్వాత పరీక్ష పత్రాలు లీకేజ్ కావడం వల్ల, అంటే బీఆర్ఎస్ బీజేపీ విధానాలు ఇక్కడ తప్పుపట్టే విధంగా ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు వైద్య విద్యార్థులుగా మారాలనుకున్నటువంటి వారికి మళ్ళీ పరీక్షలు అంటే ఎలా అంటున్నాం? ఓ పగడ్బందీగా పరీక్షలు రాయాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్కు సోయి లేదు, ఈరోజు బీజేపీకి అంతకన్నా లేదన్నట్టుగా మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన తర్వాత పగడ్బందీగా గ్రూప్ 1 పరీక్షలు పూర్తి చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చే సందర్భం లేదు, ఒకవేళ ఇస్తే నోటిఫికేషన్లు ఇచ్చే కంటే ముందే పరీక్ష పత్రాలు లీకేజ్ చేసే సందర్భాలు. అంటే నిరుద్యోగ యువత పైన లేదు, ఉన్నత చదువుకుందామని చెప్పి ముందుకు వచ్చేటువంటి వారి పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి? భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ 23 లక్షల మంది విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు సమాజానికి ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది.